ఇంకొకటి ఏంటంటే ఈ రోజున బొమ్మల కొలువు అని పెట్టుకుంటాం. హుహు. ఎందుకంటే 3 రోజులు జరిగే పండగ గాబట్టి 4 రోజులు మనం బొమ్మల కొలువు ఉంచుకోవాలి కాబట్టి, కనుమ రోజునే మనం సాయంత్రం పూట చక్కగా ఇదివరకు పాత బొమ్మలేమన్నా ఉంటాయి మన ఇంట్లో అవునండి. దాచుకుంటాం. ఇప్పుడు మావైతే 4, 5 తరాల నుంచి పింగాణీ బొమ్మలమ్మ హుహు. పూర్వం వాళ్ళవి. అసలు ఎంత గట్టిగా ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో. మనకి 50, 60 సంవత్సరాల నాటి బొమ్మలు, హ్మ్. 100 ఏళ్ల నాటి బొమ్మలు గూడా మా ఇంట్లో ఉన్నాయి. అవునా అండి? ఆ! ఆహా! చక్కగా. ఆ! అంటే తరతరాల నుంచి అలా బొమ్మలనమాట. ఆ బొమ్మలు చక్కగా ఓ పెట్టి, ఓ ప్రత్యేకమైన పెట్టి చూసుకొని ఆ! దాంట్లో భద్రపరిచి ఉంచుతారు మిగతా టైంలో. ఆహా! ఈ టైంలో తీస్తారు. గత హ్మ్. రోజునే తీసుకొని వాటికి శుభ్రంగా తుడుచుకొని, కడిగేవైతే కడిగి సిద్ధం చేసి అట్టు పెట్టుకుంటారు. ఈ భోగి బొమ్మలు పెట్టటానికి గూడా ఏం చేస్తారంటే, ఎక్కడ పెట్టాలని స్టెప్పులుగా పెడతారు. అంటే హ్మ్. భోగి బొమ్మల కొలువు అంటారు గదా! అవును. కొలువు అంటే అన్నీ అమర్చి. స్టెప్పులుగా ఆ! పెట్టేది అని అర్థం. అలా మనం బొమ్మల కొలువు అన్నీ గూడా గత రోజునే మనం సిద్ధం చేసి పెట్టుకుంటే, ఈ రోజున మనకి కార్యక్రమానికి తేలిగ్గా అవుతుంది. హ్మ్. దాని మీద చక్కగా రంగురంగుల వస్త్రాలు పరిచి, తివాసీలు పరిచి, అన్ని ఏర్పాట్లు చేసి అట్టి పెట్టుకుంటారు.